బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హబ్సిగూడ ఫ్యామిలీ సూసైడ్ పై పోలీసులు దర్యాప్తు సాగుతుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గత నెల 21నే చనిపోవాలని చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అప్పుడు సూసైడ్ పై వెనక్కి తగ్గిన మనోధైర్యం కోల్పోయి నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడు. పిల్లలను చంపి ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఉరివేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హబ్సిగూడ ఫ్యామిలీ సూసైడ్ పై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గత నెల 21నే చనిపోవాలని చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అప్పుడు సూసైడ్ పై వెనక్కి తగ్గిన మనోధైర్యం కోల్పోయి నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. పిల్లలను చంపి ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఉరివేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికైనా తెలిసిందా పోలీసులు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు, వారు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు? ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మృతదేహాలు మొత్తం 4 మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు తరలించి అక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కడ్తలు వీరి యొక్క స్వగ్రామం కాబట్టి అక్కడకు కుటుంబ సభ్యులకు అప్పగించి అక్కడకు తరలించినటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంతిమ సంస్కారాలు అనేవి పూర్తి చేస్తారు. ప్రజెంట్ మనం రాత్రి ఇన్సిడెంట్ జరిగినటువంటి హబ్సిగూడ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి దంపతులు గత 8 నెలల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఎగ్జాక్ట్ నివాసం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ జరిగిన తర్వాత డెడ్ బాడీలు మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. తరలించిన అనంతరం ఇమీడియట్ గా ఇక్కడ ఇంటికి పూర్తిగా లాక్స్ వేసేశారు. అయితే ఇక్కడే చంద్రశేఖర్ దంపతులు గత 8 నెలల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఆయన గతంలో ఇటు ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవాడు. అయితే కొంతకాలం క్రితమే అక్కడ ఉద్యోగం మానేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలం అలాగే కొంత అనారోగ్యకరమైనటువంటి సమస్యలు కూడా వెంటాడుతూ ఉండటంతో గత కొన్నాళ్ళ నుంచి కొంత మనోధైర్యాన్ని కోల్పోయి గత నెల 21వ తారీఖునే ఆయన సూసైడ్ చేసుకోవాలనేటువంటి భావించినట్లు కూడా సమాచారం. అయితే ఆ తర్వాత తాను ఆ సమస్యలను అధిగమిస్తానని అనుకున్నాడు. అధిగమిస్తే తర్వాత కోలుకుంటామన్నటువంటి ఉద్దేశంతోనే అప్పుడు సూసైడ్ చేసుకోవాలని కూడా ఆ యొక్క నిర్ణయాలని ఉపసంహరించుకున్నారు. కానీ సమస్యలు రోజు రోజుకు ఎక్కువ పరిస్థితుల్లోనే ఇక చేసేది లేక రాత్రి కుటుంబంతో కలిసి ఆయన ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే వీళ్ళు G+4 గా ఉన్నటువంటి యొక్క బిల్డింగ్ లో టెర్రాస్ మీద నివాసం ఉంటారు. ఈ నివాసం దగ్గరే రాత్రి ఆ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. లోపల ఇన్సిడెంట్ అనేది జరిగింది. మనం ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి సైకిల్స్ అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళు టెర్రాస్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కింద ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఇక్కడ నుంచి పిల్లలను స్కూల్ కి డ్రాప్ చేయాలన్నా కూడా వాళ్ళు అక్కడ నుంచి పికప్ చేసుకుని రావాలనుకున్నా కానీ వారి కారులోనే చాలా సంతోషంగా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎవరితోనూ సరిగా మాట్లాడేవాళ్ళు కాదన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. ఆ కవిత దంపతులకు సంబంధించి అలాగే విశ్వాన్ రెడ్డి కూతురి వయసు 13 సంవత్సరాలు, ఆమె 9వ తరగతి చదువుతోంది. విశ్వాన్ రెడ్డి 9వ తరగతి, ఇటు బాబు ఇటు 10 ఏళ్ల వయసు ఉంటుంది, తను 5వ తరగతి చదువుతున్నాడు. రెడ్డికి 13 ఏళ్ల వయసు ఉంటుంది. పిల్లలతో కలిసి వాళ్ళని మొదట ఊపిరాడకుండా చేసిన అనంతరం వాళ్ళు చనిపోయారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వేర్వేరు బెడ్రూమ్లలో భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయారు. అయితే వీటన్నిటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, తమకున్నటువంటి సమస్యలను వేరొకరికి చెప్పుకోలేక వాళ్ళు ఈ రకంగా
సూసైడ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మనం ఒకసారి వాళ్ళ బాబుకు సంబంధించినటువంటి ఈ సైకిల్ మీదే రోజు ఆడుకుంటూ ఉంటాడనేటువంటి విషయం తెలుస్తున్నారు. సైకిల్ తో పాటు కొన్ని ఆట వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే పిల్లలిద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ ఓపెన్ టెర్రస్ కావడంతో ఇక్కడ పూర్తిగా ఈ టెర్రస్ మొత్తాన్ని కూడా ఈ కుటుంబం వీళ్ళే వినియోగిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది కాకపోతే రాత్రి వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నటువంటి సమయంలో వీళ్ళు టెర్రస్ మీద ఉన్న కారణంగా ఇక్కడ ఉంటున్న కారణంగా కింద వాళ్లకు అసలు ఏం జరుగుతుందనేది కూడా పైన ఏం జరుగుతుందనే విషయం పైన ఏం జరుగుతుందనే విషయం కింద వాళ్లకు తెలిసినటువంటి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ పక్క పోర్షన్ లో గనక ఇతర కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక పని మీద వాళ్ళను కదిలించడానికి కోసం వచ్చేవాళ్ళు చిన్న పనుల మీద మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కూడా ఎవరూ లేకపోవడంతో ఇదంతా ఓపెన్ ప్లేస్ అవడంతో పైనంతా టెర్రస్ అవడంతో కింద ఉన్నటువంటి వ్యక్తులకు అసలు పైన ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం లేకుండా పోయింది. పైగా మొదట ఇద్దరు పిల్లలకి వాళ్ళని ఊపిరాడకుండా చేసిన తర్వాత వాళ్ళు చనిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ చాలా సైలెంట్ గా ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఘటన ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం వారి యొక్క మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి ఇటు ఒకవైపున పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం పూర్తి అవ్వగానే వెంటనే మహబూబ్ నగర్ తరలించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి తమకు డైల్ 100 ద్వారా ఒక ఫోన్ కాల్ అనేది వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తాము వచ్చి ఇలా హ్యాంగ్ చేసుకున్నారనే విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెటర్లను గుర్తించడం జరిగిందని చెప్పి విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఆ లెటర్లలో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి సమస్యల కారణంగా చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి యొక్క సమస్యల కారణంగానే ఇవి కుటుంబ సభ్యులకు తెలియజేసుకోలేక తాము వాటిని భరించలేక తీసుకున్నటువంటి నిర్ణయంగానే ప్రాథమికంగా ఆ సూసైడ్ లెటర్లను చూసిన తర్వాత ఇటు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఏం వాస్తవాలేంటి, మరోవైపున కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా రాత్రి మీడియాతో కొన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి చిన్న చిన్న అవసరాల గురించి మాత్రమే తెలియజేసేవాళ్ళు, కానీ వీరు ప్రాణాలు కోల్పోయేంతలాగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఏనాడు తమ దృష్టికి తీసుకురాలేదు. ఒకవేళ అలాంటి విషయాన్ని కనుక తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మాత్రం ఇవాళ తమ పిల్లల్ని ఇలా పూర్తిగా కుటుంబం అంతా కూడా ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితి తాము రానిచ్చే వాళ్ళం కాదు. ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని కూడా మమ్మల్ని దుఃఖంలో ముందుకెలా చేస్తోంది అంటూ కూడా వాళ్ళు రాత్రి ఈ ప్రాంతంలో కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి దృశ్యాలే రాత్రి అంతా కూడా కనిపించాయి. సో ఏదేమైనప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా చంద్రశేఖర్ రెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు మొత్తం 4 ప్రాణాలు కోల్పోవడం అనేది హబ్సిగూడ లిమిట్స్ లో ఉన్నటువంటి ఓయి పోలీస్ స్టేషన్ పరిధి రవీంద్రనగర్ లో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. రీనా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.